ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుంది దేశంలో గ్యాస్ పరిస్థితి. వంట గ్యాస్‌కు సంబంధించి కొద్ది రోజులుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైతా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం. గ్యాస్ ఏజెన్సీల దగ్గర సిలిండర్లతోటి లైన్‌లు, అట్లాగే ఆటోలు, కార్‌లకు గూడా వాళ్ళు ఆ గ్యాస్ స్టేషన్‌ల దగ్గర లైన్ కడతా ఉన్నారు. సో, ఇంత ఇబ్బంది ఉన్నది. ఎక్కడ గూడా బుకింగ్ చేసిన వెంటనే గ్యాస్ వస్తలేదు. బుకింగ్ గూడా అవ్వట్లేదు. ఎందుకంటే దాని రూల్స్ గూడా మార్చిర్రు. సో, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం లేదు, అంతా బాగానే ఉంది, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రతిరోజు చెప్తా ఉన్నది. ఇవాళ కూడా వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి అంతా బాగానే ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంది తప్పితే ఏమీ ఇబ్బంది లేదు, అంతా గ్యాస్ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనమక, వెల్కమ్ టు పీవీ న్యూస్. వంట గ్యాస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా విషయాలు చెప్తున్నది. ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది, స్టాక్ వస్తున్నది, దేశంలో కూడా బఫర్ స్టాక్ ఉంది, ఇబ్బంది లేదు అని చెప్తా ఉన్నది. కాకపోతే ఎక్కడ కూడా పరిస్థితులు కనిపిస్తలేవు. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్స్ డెలివరీ అనేది చాలా వరకు ఆపేసారు. దీంతో హోటల్స్లో అట్లాగే హాస్టల్స్లో అన్ని కూడా కట్టెల పొయ్యిలు వచ్చేసినాయి. చాలా హోటల్స్ మూతపడ్డాయి. హైదరాబాద్లో చాలా రద్దీగా ఉండే హోటల్స్ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్లో కూడా చాలా డిమాండ్ పెరిగింది. ఒక అమెజాన్ ప్లాట్ఫామ్ని తీసుకున్నప్పుడు మనం ఒక నెలలో 1,80,000 స్టవ్లు అమ్ముడైతే ఇప్పుడు ఏదైతే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయో, గ్యాస్ కొరత పరిస్థితులు, ఇప్పుడు ఏకంగా ఒక్క రోజులోనే 1,34,000 ఇండక్షన్ స్టవ్లు అమ్ముడైనాయి అంటే దేశవ్యాప్తంగా. అంటే గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇస్తున్నాము, కాకపోతే ఈ ఎక్స్ట్రా బుకింగ్లు కాకుండా, బ్లాక్ మార్కెట్ కాకుండా మేము కొన్ని నిబంధనలు పెడుతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగా వాళ్ళు ఏం చేసిర్రు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు గడిస్తే గానీ కొత్త సిలిండర్ బుక్ అవ్వదు, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడిస్తే గానీ కొత్త సిలిండర్ బుక్ అవ్వదు అని చెప్పి ఒక రూల్ పెట్టిరు. जगह से कई सूत्रों से ये भी कंप्लेंट आ रही थी कि सिलेंडर बुकिंग नहीं हो रही है। इसके बारे में मैं दोबारा से ये स्पष्ट करना चाहूँगी कि लास्ट डिलीवरी से नेक्स्ट बुकिंग के बीच में अर्बन एरिया में मिनिमम 25 डेज का गैप है और रूरल एरियाज में दिस गैप इज 45 डेज, ये 45 दिन का है। अगर ये समय सीमा पूर्ण होने से पूर्व अगर आप बुक करने की, गैस बुक करने की कोशिश करेंगे तो बुकिंग नहीं होगी। दिस इज नथिंग बट अ पैनिक बुकिंग। मेरा आप लोगों के माध्यम से देशवासियों से अपील है कि पैनिक बुकिंग से बचें, जितनी जब आवश्यकता हो तब बुकिंग करें, और क्या बेस्ट एफर्ट्स किए जा सकते हैं ताकि जो घरेलू कंज्यूमर है उसे कोई परेशानी ना हो, उसे कम से कम परेशानी हो, ये सरकार का प्रयास रहा है। और इसी प्रयास के अंतर्गत डोमेस्टिक कंज्यूमर्स को प्रायोरिटाइज किया गया है और उनको डोमेस्टिक एलपीजी सिलेंडर की सप्लाई एंश्योर की जा रही है। కేవలం కొద్ది రోజుల వ్యవధిలో 88 లక్షల ఎమర్జెన్సీ బుకింగ్లు అయినాయంటే, హడావిడి బుకింగ్లు అయినాయంట గ్యాస్ సిలిండర్లు. అంటే మామూలుగా రెగ్యులర్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా విత్ ఇన్ టైం పీరియడ్ లోపలనే మళ్ళీ ఇంకొక సిలిండర్ బుక్ చేసుకోవడం, ఎందుకంటే మళ్ళీ దొరికిద్దో లేదో అని చెప్పి ఈ బుకింగ్ల వల్ల ఇవి ఎక్కువ అవుతా ఉన్నాయి. కానీ ఒరిజినల్గా స్టాక్ ఇబ్బంది లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మేము కావాల్సినంత స్టాక్ ఉంది, అట్లాగే విదేశాల నుంచి కూడా తీసుకొస్తా ఉన్నాము, కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, హడావిడి బుకింగ్లు అనేటివి బంద్ చేయాలి ప్రజలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉన్నది. అయితే మన దగ్గర ఇప్పటి వరకు మన దేశంలో కేవలం ఒక 10 నుంచి 15 రోజుల వరకు సరిపడా స్టాక్ మాత్రమే ఉందని చెప్తున్నారు. ఇక మరోవైపు విదేశాల నుంచి కూడా వస్తా ఉన్నది. ఇటు ఇరాన్ వైపు నుంచి రావాల్సింది కావచ్చు, ఇతర దేశాల నుంచి రావాల్సింది కావచ్చు, మనకి వస్తా ఉన్నది. భారతదేశం అవసరాలకు కావాల్సినటువంటి గ్యాస్ లో దాదాపు 60% బయట నుంచి తీసుకుంటాము, 40% మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది. సో 60%లో కూడా మెజారిటీ అంటే దాదాపు 90% ఏదైతే ఇప్పుడు ఈ ఇరాన్ పక్కన ఉన్నటువంటి హొర్ముజ్ జలసంధి ఉందో అక్కడి నుంచి రావాలి మనకి. సో అక్కడ ఇప్పుడు మొత్తం షిప్స్ అన్ని ఆపేయడం వల్ల ఇబ్బంది అయిపోయింది, చాలా వరకు ఆగిపోయినాయి. కాకపోతే కేంద్ర ప్రభుత్వ దౌత్యం వల్ల ఒక 3 షిప్స్ వస్తూ ఉన్నాయి, బయలుదేరినాయి ఆల్రెడీ. ఒక షిప్ ఆల్రెడీ చేరిందని చెప్తా ఉన్నారు ఇండియాకి, ఇంకొక 2 షిప్లు బయలుదేరినాయి. ఇందులో దాదాపు 92,000కు పైగా టన్నుల ఎల్పిజి ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది వస్తే చాలా వరకు ఈ ఏవైతే ఇన్సఫిషియన్సీ సమస్య వచ్చిందో దానికి సంబంధించింది కూడా ఇది కొంత సెట్ చేస్తుంది అని చెప్తా ఉన్నారు. Some ships destined for India have been able to cross through the Straits of Hormuz. You would have seen that in the early hours today, and it was mentioned by my distinguished colleague, senior colleague, 2 Indian ships, Shivalik and Nanda Devi, crossed the Straits of Hormuz and are now headed to ports in India. Each of the ships is carrying in excess of 46,000 metric tons of LPG, cumulatively 92,700 metric tons, as was referred by my senior colleague here. ఇట్లా ఒక్కొక్క షిప్ వస్తూ ఉంటాయి, తెప్పిస్తూ ఉంటాం. ఇంకా ఈ హొర్ముజ్ జలసంధి కూడా రావాల్సినవి. వన్స్ ఇవి కొంత ఇబ్బందిని తొలగిస్తాయి. ఇవి కాకుండా అమెరికా నుంచి, రష్యా నుంచి, అట్లాగే కెనడా నుంచి,
అక్కడ కూడా కొంత మనం పర్చేజ్ చేసినాము, అక్కడ నుంచి కూడా మనకు ఈ ఎల్పిజి వస్తుంది. కాకపోతే అది రావడానికి కొంత టైం పడుతుంది. ఏప్రిల్ మొదటి వారం కానీ ఏప్రిల్ రెండో వారంలో కానీ మనకి అమెరికా, నార్వే, కెనడా ఈ దేశాల నుంచి కొంత ఎల్పిజి వచ్చే అవకాశం ఉన్నది. సో అప్పటి వరకు మనకి ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అనేటివి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో ఇన్ని చెప్తా ఉన్నది, మేము ఇట్లా తెప్పిస్తా ఉన్నాం, అక్కడ తెప్పిస్తా ఉన్నామని. దేశంలో కూడా ఇబ్బంది లేదు అని చెప్తా ఉంది. కాకపోతే మనం ఏజెన్సీ దగ్గర చూస్తున్నాము, గ్యాస్ స్టేషన్ల దగ్గర చూస్తా ఉన్నాం, అన్ని చోట్ల రద్దీ కనిపిస్తా ఉన్నది. సో ఇదంతా ఒక ఎత్తు. ఈ కొరత దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెప్పిస్తా ఉన్నది, అట్లాగే హుర్ముజ్ జలసంధి నుంచి జరుగుతున్నటువంటి ఆ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఓకే, ఇదంతా ఒక వ్యవస్థ నడుస్తా ఉన్నది. కాకపోతే కొరత ఒకవైపు, ఇంకొక వైపు ధరల సమస్య కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే కర్గ్ ద్వీపం ఉందో ఇరాన్ కు చాలా పెద్ద ఆయిల్ సోర్స్ గా ఉన్నది, అట్లాగే ఎల్పిజి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద సోర్స్. అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి అది ఒక గుండెకాయ. వన్స్ అది దెబ్బతిన్నది అంటే ఆ ద్వీపం మీద ఎవరైనా బాంబుల వర్షం కురిపించి దాన్ని స్మాష్ చేసిర్రు అంటే ఇరాన్కు ఇబ్బంది అవుతుంది. సో అందుకే అమెరికా ఏం చేసింది, అక్కడ బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నది. ఎక్కడనైతే వీళ్ళ గుండెకాయలాగా ఆయిల్కి అంతా కూడా అక్కడ రిఫైనరీలు కావచ్చు, అక్కడ నుంచి షిప్లలోకి ఎక్కించి పంపిస్తూ ఉంటారు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఆయిల్ అంతా. సో అక్కడ అమెరికా టార్గెట్ చేసింది, అక్కడ దాడులు చేస్తూ ఉన్నది ఇప్పుడు. సో అక్కడ దాడులు జరిగితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ మీద కావచ్చు, ఎల్పిజి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, చాలా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ని దారికి తెచ్చుకోవాలంటే ఇక్కడ దెబ్బ కొట్టాలనేది అమెరికా ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు అక్కడ దాడులు చేస్తూ ఉన్నది. సో ఇప్పుడు కొరత మనం విదేశాల నుంచి అక్కడిక్కడ తీసుకొని సెట్ చేసుకుంటా ఉన్నాం. కాకపోతే వన్స్ ఇక్కడ ఇది టార్గెట్ అయింది అంటే కంప్లీట్గా దాని మీద ఇరాన్ లొంగకుండా అట్లనే ఉండి వీళ్ళు కంప్లీట్గా ఇట్లనే దాడులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మనకు ఆయిల్ ప్రైసెస్తో పాటు ఎల్పిజి ప్రైసెస్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అది చాలా పెద్ద సోర్స్, ఇరాన్లో ఉన్నటువంటి అతిపెద్ద సోర్స్ అది. అక్కడి నుంచే 2-3 ప్రధాన ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ స్టోరేజ్ పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ షిప్లలో లోడింగ్ అయ్యి అక్కడ నుంచి విదేశాలకు అన్నిటి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంత పెద్ద సోర్స్ మీద అమెరికా అటాక్ చేస్తూ ఉన్నది. ఇది ప్రపంచ దేశాలన్నింటికి కూడా చాలా ఇబ్బంది కలిగించే అంశం, ఇబ్బంది పెట్టే అంశము. ఎందుకంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రేటు $60-70 ఉన్నది, ఇప్పుడు $100 చేరుకున్నది. ఇంకా రేపు ఇది ఇట్లానే కంటిన్యూ అయితే, ఈ యుద్ధము ఇదంతా కూడా కంటిన్యూ అయితే ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నది. అందులో ఇప్పుడు దీని మీద ఇంకా అటాక్ జరుగుతూ ఉంది ఇరాన్లో. సో అట్లాంటి ప్రాంతంలో అటాక్ జరిగినప్పుడు ఇంకా పెరుగుతుంది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు మన దగ్గర రేట్లు పెరుగుతాయి. సో దీనివల్ల ఆల్రెడీ డాలర్ తోటి రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది, $92.60 వరకు వెళ్ళిపోయింది. సో ఇట్లా చాలా అంశాలు ప్రభావితం అవుతా ఉన్నాయి. ఫస్ట్ అసలు వంట చేసుకొని వండుకోవడానికి గ్యాస్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళకు అసలు ఇంకొక పెద్ద సమస్య అయిపోయింది. కనీసం ఇంట్లో కూర్చొని వంట చేసుకొని తినడానికి గ్యాస్ సిలిండర్ కూడా దొరకని పరిస్థితి వస్తా ఉన్నది. సో ఇది అంతా సెటరేట్ అయింది అని చెప్తా ఉన్నది కేంద్రం, కానీ ఎక్కడ కూడా పరిస్థితి కనిపిస్తలేదు. గ్యాస్ బుక్ చేసి రోజులకు రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. కొందరికేమో అసలు బుకింగే అవ్వక ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఈ వీటికి ఎప్పుడు పుల్ స్టాప్ పెడుతుంది కేంద్రం? గతంలో కూడా చాలా అంశాల్లో ఇట్లాగే అంతా బాగానే ఉందని చెప్పి ప్రాణాల మీదకి వచ్చే వరకు కూడా అట్లాగే వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నోట్ల రద్దు సందర్భంలో కూడా, ఇతర సందర్భాల్లో, కరోనా సందర్భంలో అంతా బాగానే ఉంది, ఇబ్బంది పడద్దు అని చెప్పారు, కానీ చివరికి పరిస్థితులు ఎట్లా అయినా చూసినాం. సో ఇప్పుడు కూడా అట్లే చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పరచుకోరు. గ్యాసే కావాలి, గ్యాస్ సిలిండరే కావాలి, పోయి నేను గ్యాసే తెచ్చుకుంటా, లేదు బుకింగ్ చేసుకుంటా, బ్లాక్లో తెచ్చుకుంటా అని కాకుండా ప్రత్యామ్నాయం ఏమున్నది వంట చేసుకోవడానికి, వాటి గురించి ఆలోచించండి.